సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. వారిని అడిగాడు, మీరేమనుకుంటున్నారు? నన్ను సజీవుడైన దేవుని కుమారుడవు నీవు అని చెప్పారండి. ఒకసారి యేసు ప్రభువు శిష్యుల్లో ఆ మాట అడిగాడు. తిరిగి ఇంకొకసారి కూడా అడిగాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం చదువు. 66 నుండి చదువు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు విని చాలా మంది శిష్యులు తయారయ్యారు. అయితే ఆ మాటలు విని చాలా కఠినతరంగా ఉంది అని చాలా మంది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. వారిని అడిగాడు, వారంతా ఇది కఠినమని వెళ్ళిపోయారు కదా, మరి మీరు కూడా వెళ్ళాలని ఉన్నారా అని. అందుకు వారు ఏమన్నారు చూడండి. సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళ్దాము? ఎవరి దగ్గరికి వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రైజ్ ది లార్డ్. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని. నీవే దేవుని, ఇది చాలా జాగ్రత్తగానండి, దేవుని పరిశుద్ధుడవు. దేవుని కుమారుడు, దేవునికి పరిశుద్ధుడు. యేసు క్రీస్తును గూర్చి ఆయన్ను వెంటాడుతున్న వారు చెప్పిన మాట, నిన్ను వదలము, నీవు జీవపు మాటలు గల దేవుని కుమారుడివి, అలాగనే దేవుని పరిశుద్ధుడవు. పరిశుద్ధుడాయన, దేవుని పరిశుద్ధుడు. కీర్తనల గ్రంథములో 97వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాశాడండి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. దేవుని యందు సంతోషించండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి. ఏ నామం అండి? దేవుని పరిశుద్ధుడు అన్న జాగ్రత్తగా వినాలండి. ఈ ఎండింగ్ డేస్ మనం ఈ రూట్ సాగితేనే. దేవుని పరిశుద్ధుడవు, ఆయన నామం పరిశుద్ధం. ఆ నామము ఎవరికి పెట్టారు? కుమారునికి. అంటే కుమారుడిగా వచ్చిన ఆయనకు పెట్టటం జరిగింది. ఆయన నామము పరిశుద్ధం. ఆ నామాన్ని ఒక మాట నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన తుడిచిపెట్టడు. నా పేరు ఆయనకుంది. దేవుని నామం యేసు నామం. యేసు నామము పరిశుద్ధ నామం. యేసు నామము దేవుని నామం. దేవుని నామము గనుకనే యెహోవా అనే పేరు క్రొత్త నిబంధనలో చెప్పల. తండ్రి అన్నాడంతే. తండ్రి అయిన దేవుడు యేసు నామం.
పరిశుద్ధ నామము జీవము కలిగిన యేసయ్యకు పెట్టబడింది. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవునిలోనికి ఆయన రాక పూర్వమే, దేవదూత చేత పెట్టబడిన గర్భములోనికి ఆయన రాక పూర్వమే ప్రవక్తలు ప్రవచించిన నామమదే. ప్రవక్తలు పెట్టిన నామమది, జీవం కలిగిన దేవుడే చెప్పిన నామమది. నా నామమును అతనికి పెట్టి పంపిస్తున్నా. ఆయన మాటకు లోబడాలి, వినాలి. దేవుని ప్రణాళిక తన కుమారుడైన యేసుక్రీస్తును మానవాళి రక్షణార్థమై పాప పరిహారార్థ బలిగా సమర్పించుటకై తన సొంత కుమారునిగా పంపిస్తూ ఆయన పేరు పెట్టాడు. ఆయన ప్రేమ అందుకే అంత తన సొంత కుమారుని ఇచ్చాడని రాసుంటాడు బైబిల్లో. ప్రేమ అంటే ఆయనదే అని, దేవునిదే అని. ఆ ప్రేమ యేసుక్రీస్తుని. యేసు తండ్రి నామం. ఒక మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చదవండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చాలు. ఏం చెప్పాడండి ఆయన? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఆ నామము పరిశుద్ధ నామము. నా తండ్రి నాకు ఆ నామం పెట్టి నన్ను భూలోకానికి పంపించాడు. ఎవరి కోసం? మన కోసం. ఆ నామమే మనము. ఒక మాట పిలిపి ఇవన్నీ రాసుకొని చూసుకొని సాగిపోవడం. పాల్ కిషోర్ దేవుని ప్రేరేపణతో పెట్టిన పేరది. దేవుని యొక్క ప్రణాళికలో పెట్టబడిన పేరది. దేవుని చిత్తానుసారంగా ప్రారంభించిన సంఘం ఇది. దేవుని ప్రణాళిక కలిగిన సంఘం ఇది. సంఘములో ఉన్న ప్రతి వాడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడు. 2వ అధ్యాయము 9వ వచనం అన్ని రాసి పెట్టుకోండి ఎంత క్లియర్ గా. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, ఎక్కడ ఉన్న వారిలో? పరలోకములో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో. పరలోకములో ఉండే నామం అదే, భూమి మీద ఉండే నామం అదే, భూమి క్రింద ఉండే నామము యేసు నామం. ఇప్పటికీ యేసు ప్రభువు నమ్మి కూడా యెహోవా దేవుడు అంటున్నారు అనకూడదు. యేసే దేవుడు. అట్ట క్వశ్చన్ పడి ఇప్పుడు హిందువులంతా అడిగేది మీ దేవుడు ఎవరని. వీళ్ళకు చెప్పడానికి జవాబు రాలా. దేవుని నామం యేసని తెలియలా. మనం నమ్మిందా నామాన్నే. యోహాను సువార్తలో 1:12 రాశాడు చూడండి. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, తన నామము యేసు నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలడుగుటకు అధికారం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నామాన్ని స్తుతించేవాడే దేవుని బిడ్డ. అని బైబిల్ చెప్పిందండి. మనం కల్పనా కథలు చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వింటాం. దేవుని వాక్యం వినం. అందుకే 99 గ్రూపులు కొట్టుకుంటున్నారు వీళ్ళంతా. యేసు ప్రభు నమ్మితే ఎట్లా ఉంటుందండి? ఆయన నామాన్ని స్తుతిస్తూ పోతుంటే
జీవజలపు ఊట ప్రవహిస్తుందండి. యేసు నామము, పరలోకములో యేసు నామమే, భూలోకములో యేసు నామమే, భూమి క్రింద యేసు నామమే అని కింద ఒక మాట రాశారు. ప్రతి వాని మోకాలు యేసు నామములో ఉండేటట్లు ప్రతి వాని నాలుక. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో అన్ని సాధు చేయొచ్చు కానీ నాలుకను ఏ నరుడు సాధు చేయజాలడు, ఒక్క యేసు నామంతో తప్ప. అందుకే ధ్యానించే యేసు ప్రభు నామాన్ని. అందుకే ఆదిమ కాల సంఘమే స్తుతించిందండి యేసు ప్రభు నామాన్ని. ఇప్పుడు యేసు హల్లెలూయా అనేది నేర్చుకున్నారు కానీ ఆయన స్తుతించడం నేర్చుకోలేదు. ఎట్లండి? హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించమని అర్థం. ప్రకటన 19 రాసింటాడు హల్లెలూయా అని. ప్రభువును మహిమపరచుడి, స్తుతించుడు అని రాసి క్రింద మూల భాషలో హల్లెలూయా అని రాశాడు. హల్లెలూయా అంటే మనం యేసు ప్రభు నామాన్ని స్తుతించాలట. అక్కడ ఉన్నాడు. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవడం ఎంత గొప్ప భాగ్యవంతమైన మాట ఇది. యేసు ప్రభు నామ ధ్యాన సంఘమా, ఎంత ధన్యులం మనం, ఎంత ఆశీర్వాదకరం ఇది. ఈ భయంకరమైన దినాల్లో దేవుడెవరు? యేసు ప్రభువే దేవుడు. తండ్రి అయిన దేవుని మహిమార్థమై ప్రతి వాని నాలుక యేసు క్రీస్తు ప్రభు అని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడే అబద్ధికుడు. తండ్రిని కుమారుడు ఒప్పుకొనని వీడే. చూసారా? తండ్రి కుమారులను ఒప్పుకొనని వీడే అబద్ధికుడు. యేసు ప్రభు నామాన్ని స్తుతించకపోతే మనము అబద్ధికులమైపోతాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం యేసు ప్రభు నామం. యేసు ప్రభు నామాన్ని నిత్యం స్తుతించాలి మనం. యేసు ప్రభు నామాన్ని నిత్యము ధ్యానించాలి మనం. నీ నాలుక యేసు అనేది, జూహా అంటే నాలుక అని అర్థం. యేసు అనేది నాలుక పలుకుద్ది, ప్రభువా అనేది పెదాలు పలుకుతాయి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తే పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు ఆయన. తండ్రి కుమారుల మిళితమైన నామం అదే. దావీదు అంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం రాశారు చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఎవరు? మనము సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చేశాడు ఆయన. అంతే, ప్రభువుగా చేశాడు, క్రీస్తుగా చేశాడు. యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటే తండ్రి కుమారులను ఒప్పుకున్నట్టని యోహాను రాసిన పత్రికలో అన్నాడు. యేసు ప్రభు నామాన్ని నిత్యం స్తుతించు చెల్లి. స్తుతి అంటేనే ఆయన నామాన్ని స్తుతించడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలవరమైన పట్టణము, ప్రియులారా, నిలవరమైన పట్టణము మనకిక్కడ
లేదు, లేదు. ఎంతటి స్థిరుడైనా ఈ ప్రపంచములో ఒక్కడు లేడు. బ్రతుకులను ప్రేమించాడు ఆయన. అందుకే ఆయన నామాన్ని కుమారునికి పెట్టి ఆయన కోసము పాప పరిహారార్థ బలిగా ఆయన్ను పంపించాడు ఇక్కడికి. ఆయన ప్రభు. ఎందుకు ప్రభు తెలుసా? పరలోకంలో భూలోకంలో సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్త 28:18 నుండి చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చూసారా? పరలోకములో అధికారం ఆయనే. అందుకే ప్రభు రాజు అన్నారు. ఆయన రాజు అన్నారు, ఈయన దేవుడు అన్నారు. తండ్రి దేవుడు, ఆయన రాజు. మన కోసం భూలోకానికి వచ్చాడు చూడు, ఆయన రాజు. పరలోకములో భూలోకములో నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఒక మాట ఉందండి, ఇవన్నీ జాగ్రత్తగా వినడం కాదు, జీవించి చూడాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 21వ వచనం. నా కుమారుడా యెహోవాను గణపరచుము, దేవుణ్ణి గణపరచు, రాజును గణపరచుము. అలాగ చేయని వారి జోలికి, గణపరచని వారి జోలికి వెళ్ళొద్దు. అందుకే ఈ సేవకులతో పెట్టుకోవద్దు. మనం జీవాధిపతి అయిన దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. మన రాజు అయిన క్రీస్తును ఘనపరుస్తున్నాం. మన దేవుడైన యేసును ఘనపరుస్తున్నాం. ఘనపరచాలట. ఒక ఇంటిలోనికి పేతురు వచ్చాడు. పేతురు కొర్నేలి ఇంట్లోకి వస్తే కొర్నేలి వారు దేవుని ఆత్మను పొంది దేవుణ్ణి ఘనపరిచారని రాశాడు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యం. ఇటలీ పటాలమడిమైన పటాలములో 10వ అధ్యాయం కింద చదవండి, 47వ వచనం ఉంది. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లను ఆక్రమణము చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. పైన రాసుంటారు చూడండి 45 అక్కడ. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అందజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండిరి. చప్పట్లు కొట్టండి. వారందరూ దేవుని ఆత్మ వచ్చిన వెంటనే దేవుణ్ణి ఘనపరిచారట. యేసు ప్రభు ఎంత గొప్ప వాడవయ్యా నీవని. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి యేసు ప్రభు నామములో క్రీస్తు నామములో బాప్తిసం పొందమని చెప్పాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క నామం యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు త్రిత్వము ఏకమున్నారు. ముగ్గురున్నారు ఆ నామములో. ఆ నామాన్ని ఎప్పుడైతే స్తుతిస్తూ ఉన్నావో, ధ్యానిస్తూ ఉన్నావో, మహిమపరుస్తూ ఉన్నావో,
ఆ ముగ్గురు మనలో ఉంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసితిని. రైతులాడ చూశారా? నీ ప్రేమ యేసయ్యా నేను వారిలో ఉండునట్లు నీ నామం చెప్పాను. ఆ నామము నీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో యేసుక్రీస్తు ద్వారా విమోచించబడి రక్షించబడిన మనమందరము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలెనో ఆయన దృష్టికి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ద్వారా విమోచించబడి రక్షించబడి ఆయన నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ధ్యానిస్తూ కొనసాగని మనమందరము ఒక భయం, యేసయ్య నాతో ఉన్నాడని ఆయనకు లెక్క ఒప్ప చెప్పాలి. మనం ఆయన దృష్టికి మనం క్లియర్గా కనపడుతున్నాం. నువ్వు యేసు ప్రభు నీతో ఉంటే నువ్వు ఆ భయం కలిగి జీవిస్తావు. యేసు ప్రభు నీతో లేకపోతే భయం ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సేవకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. కారణం ఏం తెలుసా? వారు యేసు ప్రభు నమ్మలా. యేసు ప్రభు నమ్మితే ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మయంపరుస్తూ కొనసాగుతామండి. కారణం ఆయన మనల్ని చూస్తున్నాడని నువ్వు నమ్ముతావు. దేవుడు మమ్మల్ని చూస్తుంటాడు, ప్రపంచములందరినీ చూస్తాడండి. కానీ మనం లెక్క ఒప్పజెప్పాల్సింది మనల్ని మాత్రం క్లియర్ చూస్తాడు. అందుకోసం ఈ యోహాను సువార్త 2:24 ఒక మాట చెప్పాడండి. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక. చూశారండి ఆ మాట, చూడండి ఎట్లుందో. యేసు అందరినీ ఎరిగిన వాడు. మనం నమ్మిన తర్వాత మన కోసం చింతిస్తాడట ఆయన. ఎంత గొప్ప దేవుణ్ణి నమ్మామండి. దేవుణ్ణి నమ్మిన మనకు మళ్ళీ డౌట్స్ అండి, సందేహాలండి ఉండకూడదండి. పేతురుతో అన్నాడు, యేసయ్య నా మీద గురి పెట్టి నడవమంటే ఆయన గురి గాలికిల్లి చూసి భయపడి మునిగిపోయాడు. యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. యేసు ప్రభు నమ్మిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన నామాన్ని స్తుతిస్తూ సాగిపోతే సందేహం ఉండదు. దాంట్లో నీకు ఆలోచనలలో ఎవరి దగ్గరకు పోతే వాడు వేసే ఆలోచనలకు ఉన్న మైండ్ పోయి ఎవరు దేవుడు ఎవరు తండ్రి అని నువ్వు కన్ఫ్యూజ్లో పడిపోయి భక్తిని వదిలిపెట్టేసి తిరుగుతావు. యేసుక్రీస్తు నమ్మామండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకం కలిసి శిశువుకు చెప్పిన మాట అది. ఈ నామంలో బాప్తిసం ఏమంటే వారు వెళ్ళి ప్రతి వారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుని అప్పుడు మీరు పరిశుద్ధాత్ముడనే వరాన్ని పొందుతారు. దేవుని ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడు చెప్పడని చెప్పడని పరిశుద్ధాత్మ వలన తప్ప, పరిశుద్ధాత్మ ద్వారా తప్ప
ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడు. యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టు. పరిశుద్ధాత్ముని ద్వారా తప్ప దేవుని గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, దేవుని ఆత్మ కలిగిన వాడు యేసు ప్రభు నామాన్ని నిత్యం స్తుతిస్తాడంతే. యేసు ప్రభు నామాన్ని నిత్యము ధ్యానిస్తాడు. యేసు ప్రభు నామాన్ని నిత్యం కీర్తిస్తాడు. యేసు ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు. ఆయన ఎవరైతే కనపరుస్తున్నారో దేవుణ్ణి ప్లస్ రాజు, వారికి శాశ్వతమైన దేవుని రాజ్యం తప్పక అనుగ్రహిస్తాడు. ఆయన ఈ లోకంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా మార్చబడతాం. యేసు ప్రభు నామాన్ని స్తుతించగానే సాతాను శక్తులు వణికిపోతాయి. యేసు ప్రభు నామాన్ని కీర్తించగానే దుష్ట శక్తులు పారిపోతాయి. సంఘమా, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు. యేసు దేవుడని తెలుసుకున్నావు, క్రీస్తు ప్రభువుగా మారి మన అందరి కోసం ప్రాణం పెట్టాడని తెలుసుకున్నాం. ఆయన రక్షణ భాగ్యములో కొనసాగుతున్న క్రైస్తవ సంఘం దేవుని ఆలయం. ఇవి కాదు దేవుని ఆలయం. ఆయన రక్తము ద్వారా విమోచించబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా మార్చబడి, దివారాత్రాలు తేజోమయుడైన యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. చూడు, అదే దేవుని సంఘం. ఆ సంఘములో మనం ఉన్నాం. యేసయ్య అన్నాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతానన్నాడు. నీ నామము పెట్టబడిన మందిరం, దేవుని నామం పెట్టబడిన వాడు క్రీస్తు. ఆయన మందిరం, దేవుని మందిరం. వారన్నారు, 2:19 రాసుంటారండి యోహాను సువార్తలో. వారన్నారు, 46 సంవత్సరాలు కష్టపడి కట్టాం, ఇది దీన్ని పడేస్తే 3 రోజుల్లో కడతావా? యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అర్థమైంది, దేహం అనే ఈ మందిరాన్ని గురించి చెప్పాడు. ఆయన నామము ఆయనకు పెట్టబడింది గనుక అది మందిరమైంది, సంఘం మందిరమైంది. సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆ శరీరంలోని అవయవాలం మనమందరం. ఆ మందిరములో జీవిస్తున్న మనమందరము ఆయన నామాన్ని స్తుతించాలి. తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో దేవుని సంఘం జనులు ఎలాగ ప్రవర్తింపవలెను. మనము దేవుని మందిరం, యేసు ప్రభు నామ ధ్యాన మందిరం, దేవుని మందిరం, దేవుని ద్వారా స్థాపించబడిన మందిరం. ఈ మందిరములో మనం ఎలాగూ జీవించాలి. దివారాత్రులు ఆయన నామాన్ని స్తుతించాలి, మహిమపరచాలి. ఇప్పుడు చదవండి, నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గనుక 13-14 ఫిబ్రవరి. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోతున్న కోసం ఎదురు చూస్తున్నాము. దేవుని పట్టణమైన పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. మనమంతా ప్రభువుని నమ్ముకున్నది భూలోక రాజ్యాల కోసం కాదు. మనం నమ్ముకున్నది శాశ్వతమైన ఆయన రాజ్యాన్ని పొందాలని. ఆయన కోసం నమ్మాం మనం. ఇప్పుడు
ఇంత ప్రయాసపడి సేవ ఎందుకు చేస్తున్నాడు తెలుసిన? కొందరినైనా దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. దైవజనులారా, మనము సిద్ధపడాలి. నిన్ను నమ్ముకొని వచ్చే వారికి కూడా సిద్ధపరచాలి. ఒక ఆత్మనైనా దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తారా ఇప్పుడుండేవారు? వారు సిద్ధపడటంలా వారికి వచ్చే ఆస్తులు, అంతస్తులు, హోదాలు, అధికారాలు దేవుని కృపాని పొగుడుకుంటున్నారు. కానీ నిన్ను రక్షించి ఆశీర్వాదకరంగా నిలబెట్టింది, నీకు రక్షణ ఇచ్చింది, కనీసం ఒక ఆత్మనైన దేవుని సన్నిధికి నడిపిస్తావని అర్థము కాలా. ఇప్పటికీ కారణం ఏమిటంటే స్తుతి చేయటమే ప్రారంభం కాల. ఇక్కడ అన్నాడు, లేదు కనుక స్తుతి యాగము చేయుదము. మనమందరము దేవుని రాజ్యం కోసం కనిపెట్టుకొని సంఘముగా కూర్చబడిన మనమందరము స్తుతి యాగం చేస్తాం. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జూహ అంటే నాలుక, నాలుక మీద యేసు నామం మనల్ని నలగొట్టాలి. యేసు అనండి అందరూ, నాలుక పలికింది. ప్రభువా అనండి, పెదాలు పలికాయి. ప్రభువా ప్రభువా అంటే మాత్రం పరలోకానికి వెళ్ళాం. యేసు ప్రభు నామాన్ని నిత్యము స్తుతించాలట. స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జూహాఫలము అర్పించడము, ఉపకారమును ధర్మము చేయుట మరొకకు అట్టి యాగము దేవునికి ఇష్టం. ఉపకారం చేయి. ఏ ఒక్క వ్యక్తికి అపకారం చేయొద్దు చెల్లి, తమ్ముడా. యేసు ప్రభు నమ్మిన మనం ఏ ఒక్క వ్యక్తికి అపకారం చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉపకారం చేయాలి. ధర్మం చేయి. ఉపకారం ధర్మం చేయుట మరవద్దు. భార్య భర్తలు వారి ధర్మాన్ని కరెక్ట్గా పాటించాలి. పిల్లలు వారి ధర్మాన్ని కరెక్ట్గా పాటించాలి. దేవుని గ్రంథములు చెప్పబడిన వాక్యానుసారంగా మనము జీవించినప్పుడే మనము ధన్యులమవుతాము. నేను మొదటి నుండే చెప్తానండి, ఈవెన్ పాల్కిషోర్తో చెప్పిన వేరే సేవకుని లైక్ చేయనండి. నేను సత్యం చెప్తున్నా. ఆ మార్గంలో జీవిస్తారు చూడు, ఆ వ్యక్తిని లైక్ చేస్తుంది. వాక్యం బలి చెప్తాడు, బాగుంటాడు, భలే ఉంటుంది. ఎందుకోసం అండి? ఇప్పుడు పిల్లోడిని నిలబెట్టిన చెప్తాడు. జీవించడం అవసరం దేవునికి, జీవితాలు అవసరం అండి. ఆయన ఏమి ఇష్టానుసారంగా ఆయన తిరగలేడా? ఎందుకు అలాగైపోయాడు? సాధువు అయ్యాడు. కారణం దేవుని కృపను పొందాలి, దేవుని ప్రేమను పొందాలి, శాశ్వతమైన రాజ్యానికి వారసుని కావాలి. మనని యేసు ప్రభు వారు చాలా రూట్ ఉంటుందండి. ఇది మనం ధన్యులం. యేసు ప్రభు నామాన్ని నిత్యం స్తుతించాలి. ఉపకారం ధర్మము చేయుట మరువకు, ఇట్టి యాగము దేవునికి ఇష్టం. మనము ఇప్పుడైతే లోకంలో మనుషులు ఇష్టపడేటట్టు చేస్తున్నారండి. వీళ్ళంతా అవి పెట్టి ఇవి పెట్టి, వీళ్ళు లైక్ చేయాలి, వాళ్ళు లైక్ చేయాలి. కానీ దేవుడు లైక్ చేస్తున్నాడా లేదా అని తెలుసా నీకు? ప్రతి వాళ్ళము మన ప్రణాళికలన్నీ ఆయన్ని చేయమని అడుగుతాం, కానీ నీ చిత్తానుసారంగా మేము జీవించేటట్టు చేయమని ఎవడని అడుగుతాడండి? యేసుక్రీస్తులో చాలా ధన్యత ఉంటుందండి. ఈ లోక వైభవాలు మోషే గురించి రాస్తూ, అల్పకాలం ఈ పాప భోగాలను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎంత ధన్యత! శ్రమలో ఉండే సంతోషం
వాళ్ళకి ఏమండి శ్రమతో చేస్తున్నాడు ఆయన. వాళ్ళ పిల్లలు వారంతా శ్రమలో తృప్తుందండి. దేవుని కోసం ఎన్ని చేస్తున్నా నేను, ఒక ఆనందం ఉంది, ఒక ధన్యత ఉంది, ఒక దీవెనకరంగా ఉంది. శ్రమలో సంతోషంలో ఎక్కడ సుఖం ఉందండి? సంతోషాన్ని అనుభవించేవాడు వాడికి తర్వాత డబ్బులు తరగయ్యాడంటే వాడికి దిగులు. సంఘాన్ని ఎట్ట మోసం చేద్దామో, వచ్చే జనాన్ని మోసం చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈ సేవకులంతా అదే ప్లాన్లలో పోతున్నారు వాళ్ళు. మనకు దేవుడు ధన్యకరమైన ఇచ్చాడు, ఒక మంచి దైవజనం ఇచ్చాడు. ఇక్కడ రాయబడిన మాటలవే. కాబట్టి చేయండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైనే సంఘమా సహవాసంలో, యేసు ప్రభు నామ ధ్యాన సంఘ సహవాసంలో దివారాత్రాలు ఆయన నామాన్ని ధ్యానించి మహిమపరుస్తూ కీర్తిస్తూ కొనసాగుతున్న క్రైస్తవులారా ఎవరు లేదులే. అసలు చేయాల్సింది వాడు ఆ పని అప్పుడు చేశారు ఆదిమకాల సంఘం. ఇప్పుడు అన్ని మురుట్లు మారిపోయాయి, మనం చేస్తున్నాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారే మీ ఆత్మలను. ఈ వర్డ్ చాలా ప్రాముఖ్యం. శరీరాన్ని కాదు, జనాన్ని కాదు, మీ ఆత్మలను. మీ ఆత్మలను కాయుచున్నారు. పాల్ కిషోర్ శ్రమతో దేవుని పరిచర్య చేయటమే కాదు, కుటుంబం అంతా పరిచర్యలో పాల్గొని తమకు కలిగిందంతా కూడా దేవుని యొక్క మహాకృపకు ఖర్చు పెట్టు. మీ ఆత్మలను కాస్తున్నాడు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక మనమందరం ఆత్మలను దేవుడు జీవవాయు ఊదగా జీవాత్మ ఆయను. ఆత్మ సజీవం, శరీరం నిష్ప్రయోజనం. ఆత్మానుసారమైన దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ కీర్తిస్తూ ఆత్మానురాగంతో నడిపిస్తున్నాడు. ఆత్మీయ సంఘం ఇదే. మీ ఆత్మలను కాయుచున్నారు గనుక దుఃఖముతో ఆయన ఆ పని చేసిన ఎడల మీకున్న వారికి నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక సంతోషంతో చేయనట్లు వారి మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుని మాట వినాలి. ఎక్కడో ఉండే వారి మాట కాదు, ఎక్కడో వచ్చిపోయే వారి మాట కాదు. మీ ఆత్మల కోసం దివారాత్రాలు కష్టపడి ప్రార్థిస్తూ సొంతవుతున్నాడు చూడు, ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూస్తున్నామండి? ఎవరు వాక్యం వల్ల చెప్తున్నారంటే వాళ్ళ వైపు చూస్తాం. పోవాల ఏంటి అవి ఉండకూడదు. మన గురి ఎల్లప్పుడూ యేసు వైపు ఉండాలి. మన గురి ఎల్లప్పుడూ యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తూ సాగిపోవాలి. మన కన్నుల ముందు యేసయ్య ఉండాలి. ఆయన నామాన్ని నిత్యము స్తుతించాలి. మన దైవజనుని కోసం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయాలి. దైవజనుడు ఆటోమేటికల్లీ మీ ఆత్మలందరి కోసం ప్రార్థన చేస్తుంటారు. వారు మీకుండవలసినది వేరే వైపు చూడొద్దు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టుకోండి. మీ బోధకు వ్యతిరేకంగా ఎవడన్నా చెప్తాడు చూడు, వారి మాట వినకూడదు. ఒకే బోధ యేసు ప్రభు నామంలో
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని నామమది. ఆ నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్ముడనే వరాన్ని పొంది యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి వారు విన్న వాక్యానికి వ్యతిరేకంగా ఆటంకాలు కలుగజేసే వారి బోధలు వినకూడదు. యేసుక్రీస్తు కోసం కనిపెట్టుకుని ఉంటుంది. ఈ ప్రజలు ఎంతవరకు అంతేంది, మనం బాగున్నంతసేపే. మన కష్టాలు లేకపోతే ఒక్కరు రాడు, మన బంధువు రాడు, ఎవరు రాడు. ఎల్లప్పుడూ యేసయ్య మనతో ఉంటాడు అనుకో, మన కోసం అనేకులు వస్తారు. నువ్వు యేసయ్యను స్తుతించకుండా ఉన్నావు అనుకో, ఎవరు జనాన్ని నమ్మేవాడుకో, వారు మోసగాళ్ళు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. నమ్మదగిన వాడు ఒక్కడే, ఆయనే జీవం కలిగిన యేసుక్రీస్తు. ఆయన నామాన్ని స్తుతిస్తూ సాగిపోతూ దైవజనుడు పెట్టిన ఈ వాక్యం మీదనే మీరు కట్టబడాలి. ఆటంకాలు కలిగించే వారికి వైపు చూడొద్దు. చదువు. అటువారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. కడుపుకు దాసులు అంతే. చాలా సంఘాలు పాడైపోయాయండి, బయట పిలుచుకుని వచ్చి. యేసుక్రీస్తు మనకి ఇచ్చిన భాగ్యవంతమైన స్థితిది. యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాం, యేసు ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం, యేసు ప్రభు నామాన్ని కీర్తిస్తున్నాం. మనకేం కావాలన్నా ఆయన చేస్తాడు. ఒకవేళ మీకు శ్రమలు వచ్చాయనుకో, ప్రార్థన చేసుకోండి సంఘం. మీకు ఒకవేళ రోగాలు వచ్చాయనుకో, దైవజనాన్ని పిలిపించుకోండి. చదవండి యాకోబు రాసిన మీలో ఎవరికైనాను 13వ వచనం, 5:13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎంత గొప్ప ప్రార్థనా పరులమైతే అంత గొప్ప శక్తివంతులం అవుతాం. ప్రియచెల్లి, నీ ఇంట్లో ప్రార్థన ఉందా? ఇంట్లో ప్రార్థన లేకపోతే ఒంట్లో ఆరోగ్యం ఉండదు. ఇంట్లో ప్రార్థన ఉంటే ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది. నీ కుటుంబం, యేసు ప్రభు నమ్మిన ఈ కుటుంబం మంచి ప్రార్థన పరులు అనిపించుకోవాలి. మందిరంలో ప్రార్థన ఉండాలి. ఇంటికి వెళ్ళిన యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా నీ స్థితిని చూసి నీ ఉద్యోగం, నీతోటి పనిచేసే వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేటట్టు ఉండాలి. నువ్వు బయట అడుగు పెట్టినా నిన్ను చూసి మన యేసు ప్రభువును మహిమపరిచేటట్టు మన జీవితాలు ఉండాలి. మారిపోద్ది సమాజం, మారిపోతారు అనేకులు. యేసు ప్రభు కొరకు కనీసం కొన్ని ఆత్మలైనా సిద్ధపరచు. నీ ఇంట్లో నీ పిల్లలు దేవుడిచ్చిన ఆత్మలు, వారిని గురించి ఆత్మను కలిగి ఆలోచన ఉందా? నీ ఇంట్లో యేసు ప్రభు నామాన్ని స్తుతించడం నేర్పించు. నీ కుటుంబంలో నీ పిల్లలందరూ కూడా గొప్ప సాక్షులు అవుతారు. యేసు ప్రభు నమ్మిన కుటుంబాల్లో పెద్ద ఆఫీసర్స్ కావాలండి. పెద్ద తెలివి, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు అనుగ్రహించేవాడండి ఆయన. మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నీ పిల్లలు ఆఫీసర్లు కావాలి. నీ పిల్లలు 10 మందికి సహాయం చేసే విధంగా ఒక అత్యున్నతమైన స్థితిలోనికే నడిపిస్తాడు గాని దరిద్రంలో ఉంచడాయన. యేసు ప్రభు నమ్మిన వారు దరిద్రులు కాదు, దరిద్రంలో నుండి విడిపించి శాశ్వతమైన తన ప్రేమకు పాత్రులుగా చేసుకొని మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. కుటుంబంలో అనుగ్రహించబడిన సంతానం అంతా కూడా దీవెనకరంగా నిలబడుద్ది. తల్లిదండ్రులుగా మీరు కూడా నా తల్లిదండ్రులు ఆశీర్వదించబడ్డారని నీ పిల్లలు చెప్పేటట్టు జీవించాలి. ఆదిమకాల సంఘం అదే.
అదే సంఘ రూట్ను మనం ఫాలో అవుతున్నాం. దివారాత్రులైన ఉంటుంది. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? మీ సంఘపు పెద్దలను పిలిపించుకొని ప్రార్థనా పరులు. ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదండి. ఎక్కడికో వెళ్ళొద్దు. దైవజనులు ఉన్నాడు, మీ ఇంటికి పిలిపించుకోండి. వారు నూనె రాసి ప్రార్థన చేస్తే రోగం వెళ్ళిపోద్ది. ఒకవేళ పాపం చేసిన వాడైనను క్షమాపణ లభిస్తుంది. ఎందుకంటే దైవజనుని ప్రార్థన ఆ వ్యక్తిలో కూడా మార్పు తీసుకొస్తుందండి. ఇంత ధన్యకరమైన స్థితి మనకుందండి. అది మనం గుర్తెరక్కనే ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం, ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నాం, ఎవరెవరినో తెచ్చుకుంటున్నాం. వద్దు. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామాన్ని స్తుతించి ఆరాధించే దేవుని సంఘముగా మలచబడ్డాం మనం. మీకు ఏ సమస్యలున్న దైవజనునికి ఫోన్ చేసి చెప్పండి. ఆయన ఎవరినైనా పంపుతాడు, లేకపోతే ఆయన వస్తాడు. అది చేసి చూడండి. చేసి చూడండి. కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా 4వ జామున పేతురు దగ్గరికి యేసయ్య వచ్చాడు. 3 గంటల నుండి 6 గంటల వరకు 4వ జాము వేకునే లేచి నిన్ను వెతికెదను. 4 గంటల నుండి 5 లోపల ఏ వ్యక్తి అయితే లేచి ప్రార్థన చేస్తాడో వాడు గొప్ప సాక్షి అవుతాడు. 4 నుండి 5 లోపల రాత్రి పడుకునే ముందు ఇక్కడ కూడుకోవడమే కాదు, ఇంట్లో కూడా అందరూ కూడుకొని యేసు ప్రభు నామాన్ని స్తుతించి కీర్తన పాడుకొని ప్రార్థన చేసుకొని అన్నం తిని పండుకోండి. ఇది సంఘక్రమం. యేసుక్రీస్తులో జీవించే వ్యక్తుల యొక్క జీవితాల్లో సాగిపోయే పద్ధతులు ఇవి. ఆ ప్రభు మన కోసం చూపిన శాశ్వతమైన ప్రేమ నడిపిస్తుంది మనల్ని. ఆశీర్వదించబడతాం. ధన్యత ఈ భయంకరమైన రోజుల్లో ఇంత మంచి దైవజనుడు కలిగి జీవించడం. ఆమె కూడా ఫలించింది. పిల్లలు ఒలివ మొక్కలయ్యారు. కుటుంబం దీవెనకరంగా నిలబెట్టింది. సంఘముగా ఆత్మనిచ్చాడు. భారం కలిగి చేసిస్తున్నాడు. దివారాత్రాలు యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తాం. ఆ నామం ఏమిటో తెలుసుకుందాం. ఆ నామంలో కొన్ని పవర్స్ ఉన్నాయండి. ప్రవక్తలు ప్రవచించిన పవర్స్ అనే దాంట్లో ఉన్నాయి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడై ఉన్నాడు. యేసు పేరు ధరించిన ఆయనతో దేవుడు ఉన్నాడు. చూశారా? ఇమ్మానుయేలు, దేవుడు తోడై ఉన్నాడు. మత్తయి సువార్తలో రాశాడు. అది 1:20 రాశాడు ఆ మాటలు. దేవుడు తోడై ఇమ్మానుయేలు అని పేరు పెట్టారని. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆ పేర్లు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, పెట్టబడును పెట్టారు. యేసులో ఇంత గొప్ప భాగ్యం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి
క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, చూశానండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప భాగ్యం, ఎంత ధన్యత. చివరిగా 20వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనం. తరువాత తోమాను చూసి నీ వ్రేలు, తోమా నమ్మల, సందేహం, డౌట్ లేచి నిలబడితే నమ్మల. ఏమన్నాడు చూడండి, నీ వ్రేలు ఇటు చాచి, నీ ఏలు చాచి నా చేతులు చూడుము, నా చేతులు చూడు, నీ చేయి చాచి, నీ చేయి చాచి నా పక్కలో నా ఉంచి, పక్కలో చూడు. అవిశ్వాసి కాక అవిశ్వాసమొద్దిక, విశ్వాసమై జీవించు. అప్పుడేమన్నాడు చూడండి తోమా. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా అనెను. నా దేవా, దేవుడాయన. ఆయన స్తుతిస్తాం, మహిమపరుస్తాం, ఆరాధిద్దాం, ధ్యానిద్దాం. అందరం లేచి నిలబడతాం. ఓ ఒక యాజకుడు అడిగాడు యేసు ప్రభువును. మార్కు సువార్త 14వ అధ్యాయం 41వ వచనం. ఆయన మూడవసారి వచ్చి మీరు ఇంకా నిద్రపోవుట అలసట తీర్చుకొని ఇక చాలును, పరమేశ్వరుని కుమారుడు, పరమాత్మ కుమారుడు. 14వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువు. పరమాత్మ కుమారుడు 26:63. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే, క్రీస్తువైతే చెప్పుమని జీవము గల దేవుని తోడని ఆయన ఆనబెట్టినను అనెను. అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తులు కుడి పార్శ్వమున కూర్చొని, ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని కుమారుడవైతే, యాజకుడు అడిగాడండి. వెంటనే ఆయన చెప్పాడు, నేను ఆయన కుడి పార్శ్వంలో కూర్చోవడం చూస్తావు, ఆకాశ మేఘారుడనై రావటం కూడా చూస్తావు. రాకడ సమయంలో మనమున్నాం ప్రియులరా. ఆ నామాన్ని నిత్యం స్తుతించి ఆరాధిద్దాం. అందరము చేతులు పైకెత్తుదాం. యేసు ప్రభు ప్రతి వారు అడగాలి, మాతో మీరు ఉండండి తండ్రి. నీ నామాన్ని నిత్యము ఆరాధిస్తాం, ధ్యానిస్తాం, మహిమపరుస్తాం, కీర్తిస్తాం. నీవే సర్వోన్నతుడవైన దేవుడు అని గుర్తెరిగాం. ఇది మొదలు ప్రభువా, ఉపకారం ధర్మం చేస్తూ దైవజనుని యొక్క మాటకు లోబడి నీ చిత్తానుసారంగా మేము సాగిపోతాం. మా కుటుంబాల్లో ఉండే సమస్యలు దూరపరచు, బాధలు దూరపరచు, శోధనలను దూరపరచు, వేదనలను దూరపరచు. నీ కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నాం.
మహిమగల దేవుడా మహోన్నతుడా మా యేసు ప్రభు మా ప్రార్థన ఆలకించవా కొండల తాటు కనులేతు చున్నాలు నాకు సహాయమెక్కడ నుండి వచ్చును కొండల తాటు కనులేతు చున్నాను నాకు సహాయమెక్కడ నుండి వచ్చును నీవే నా సహాయకుడా ప్రభువా నీవే నా సహాయకుడా కొండల తాటు కనులేతు చున్నాను నాకు సహాయమెక్కడ నుండి వచ్చును నీవే నా సహాయకుడా ప్రభు నీవే నా సహాయకుడా కనులేతు చున్నాను నాకు సహాయమెక్కడ నుండి వచ్చును నీకోసమే నిరీక్షణతో ఎదురు చూచుచున్నాను నన్నెప్పుడు ఆదరించెదవు నన్నెప్పుడు ఆదరించెదవు చున్నాను నాకు సహాయమెక్కడ నుండి వచ్చును ఆశతో ఎదురు చూచుచున్నాను ఇప్పుడు నన్నాదరింతువని వేచి ఉన్నాను ఇప్పుడు నన్నాదరింతువని ఎదురు చూచుచున్నాను
కొరకై రావ యేసయ్యా నన్నాదరించుమయ్యా నాకు సాయం ఎక్కడ వచ్చును. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు విన్నాం. ఆయన నామాన్ని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ కొనసాగుతాం. నీవే నన్ను రక్షించిన దేవుడా, నీవే నన్ను రక్షించిన యేసయ్యా, నీవే నన్ను రక్షించిన దేవుడా, నీవే నన్ను రక్షించిన యేసయ్యా. పాప శాపము నుండి నన్ను విడిపించిన దేవుడా, పాప శాపము నుండి నన్ను విడిపించిన దేవుడా, నీ పరిశుద్ధ రక్తముతో మమ్ము పవిత్రపరచితివి. నీ పరిశుద్ధ రక్తముతో మమ్ము లోకమంతా ఏలన చేసి తుడిచివేసిన వేళలో బంధువులంతా ఏలన చేసి నెట్టివేసిన వేళలో నన్ను చేరదీసిన దేవుడా, నన్నాదరించిన దేవుడా, నన్ను చేరదీసిన దేవుడా, నన్నాదరించిన దేవుడా, నీ కృపలో స్థిరపరచుకో, నీ ప్రేమలో నడిపించుకో, నీ కృపలో స్థిరపరచుకో, నీ ప్రేమలో యేసయ్యా, మమ్మల్ని అందరినీ సంఘముగా కూర్చావు తండ్రి. నీ నామాన్ని ధ్యానించు, మహిమపరుస్తూ, ఆరాధించే వారిగా మమ్మల్ని చేశావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక నామము కలిగి ఆ నామాన్ని స్తుతించి ఆరాధించే భాగ్యవంతమైన కృపను మాకు ఇచ్చావు తండ్రి. ఈ ప్రాంతంలో పాల్గొని ఏర్పాటు చేసుకునే యేసయ్యా, నీ నామ ధ్యానములో కొనసాగటానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ నామాన్ని తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించావు. బలపరచండి, సహాయం చేయండి, దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా నిలబడండి.
పరిశుద్ధాత్ముడా నా యేసు దేవుడా, నిత్యమైన నీ కృపలో మమ్ము స్థిరపరచుము తండ్రి, నిత్యమైన నీ ప్రేమలో మమ్ము బలపరచుము తండ్రి. నిత్యుడవు మా దేవుడవు స్తోత్రాత్ముడవు నీవే. నిత్యుడవు మా దేవుడవు స్తోత్రాత్ముడవు నీవే. నిత్యమైన నీ కృపలో మమ్ము స్థిరపరచుము తండ్రి, నిత్యమైన నీ ప్రేమలో మమ్ము బలపరచుము తండ్రి, నిత్యమైన నీ ప్రేమలో మమ్ము స్థిరపరచుము తండ్రి. నిత్యుడవు మా దేవుడవు స్తోత్రాత్ముడవు నీవే. నిత్యుడవు మా దేవుడవు స్తోత్రాత్ముడవు నీవే. ఒప్పుకోగలిగినాము, మహిమపరచగలిగినాము, ఆరోగ్యం ఇప్పించగలిగినాము.